హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదభూమి వ్లాగ్స్. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు వేదభూమి వ్లాగ్స్. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే, నవోదయ విద్యాలయ సమితి అనేది నాన్ టీచింగ్ పోస్ట్కు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఫర్ ద ఇయర్ 2021 అండ్ 22కి. సో ఇది అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే 14th January 2022 రోజు వచ్చింది. టోటల్ పోస్ట్స్ వచ్చేసి 1925 పోస్ట్స్ ఉన్నాయి ఇందులో. లాస్ట్ డేట్ సబ్మిషన్కి వచ్చేసి 10th February 2022, అంటే నెక్స్ట్ మంత్ 22 అనమాట. సో ఇందులో అసిస్టెంట్ కమిషనర్తో పాటు చాలా పోస్టులు అనేటివి ఉన్నాయి, ఫీమేల్ స్టాఫ్ నర్సు. ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. 2021-22 నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్, ఫీమేల్ స్టాఫ్ నర్సు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, ఈ విధంగా చాలా పోస్ట్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మొత్తం ఇక్కడ డీటెయిల్గా ఏ పోస్ట్కు ఏ నోటిఫికేషన్, ఏ పోస్ట్కి ఏ రిజర్వేషన్ ఎంత ఉందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్ అయితే అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఎస్టీ 1, టోటల్ 5 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇట్లా 1 by 1 కింద చెక్ చేసుకుంటూ వెళ్దాం ఒకసారి. అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి అన్రిజర్వ్డ్ 2, ఇంకా ఎస్సీ ఎస్టీ అయితే ఏం లేవు, టోటల్ 2. ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి టోటల్ 82 పోస్ట్స్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ సి టోటల్ 10. ఆడిట్ అసిస్టెంట్ వచ్చేసి టోటల్ 11 పోస్ట్స్. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ టోటల్ 4. జూనియర్ ఇంజనీరు టోటల్ 1. స్టెనోగ్రాఫర్ టోటల్ 22. కంప్యూటర్ ఆపరేటర్ టోటల్ 4. అయితే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే, ఈ స్టెనోగ్రాఫర్కి కంప్యూటర్ ఆపరేటర్కి వచ్చేసి, స్టెనోగ్రాఫర్కి అయితే రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే ఇది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళకు టైపింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. టైపింగ్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే దాంట్లో మెరిట్ ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సేమ్ టైం కంప్యూటర్ ఆపరేటర్ కూడా వాళ్ళ స్కిల్స్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. కొన్ని పోస్ట్కి వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ ఉంది, కొన్ని పోస్ట్ వచ్చేసి ఓన్లీ ఎగ్జామ్తో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. సో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా కింద సైట్ ఎలా అప్లై చేయాలి అది ఏంటనేది నేను నీకు చెప్తాను. అంతేకాకుండా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెబ్సైట్ది. మీరు లింక్ ఓపెన్ చేసి, మీరు సైట్ ఓపెన్ చేసి అందులో నుంచి నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విషయం ఏంటంటే, కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసి ఇక్కడ టోటల్ 87 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి 8. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ గ్రూప్ సి 622 ఉన్నాయి మొత్తం టోటలు. ఎలక్ట్రానిషియన్ ప్లంబర్ వచ్చేసి 273. ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 142. మెస్ హెల్పర్ వచ్చేసి 629. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 23. ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. కింద మనకి ఇక్కడ ఓఏ, బిఏ, ఓఎల్ పైన ఇక్కడ ఇవన్నీ అబ్రివేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కనుక ఇక్కడ కింద అబ్రివేషన్ యూజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. విషయం ఇంకొకటి ఏంటంటే, పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏ పోస్ట్కు మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి ఉందనేది అయితే ఇక్కడ ఇచ్చారు. శాలరీస్ కూడా. సో పే స్కేల్ వచ్చేసి 78,800 నుంచి 2,09,000. ఇది ఏంటంటే ఫర్ అసిస్టెంట్ కమిషనర్కి వచ్చేసి అయితే ఈ శాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ అప్ టు 45 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్, సైన్స్ అండ్ కామర్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ. సో ఇంకా అసిస్టెంట్ కమిషనర్కి వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 67,700 to 2,08,700. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది కూడా సేమ్, అప్ టు మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 45 years. దీనికి వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఇంకోటి ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 35 years. సో ఇందులో ఏంటంటే, దీనికి నర్సింగ్కు ఇంటర్మీడియట్లో వచ్చేసి వొకేషనల్ కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్, MPHW అని, అంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఫీమేల్ అండ్ మేల్. అంటే ఇది ఫీమేల్కి, ఇది అయిపోయిన తర్వాత బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన వాళ్ళు డిగ్రీలో బీఎస్సీ నర్సింగ్ చేస్తారు. వొకేషనల్ కోర్సు MPHW చేసిన వాళ్ళు డిగ్రీలో బీఎస్సీ నర్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి 4 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో 35,400 నుంచి 1,12,400 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఇది ఏజ్ వచ్చేసి 18 to
30 years. సో ఈ విధంగా అయితే అన్నిటికీ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ వచ్చేసి 7 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్ వచ్చేసి 8, కంప్యూటర్ ఆపరేషన్ సారీ ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్ వచ్చేసి 8 కాదు, ఇది కోడ్. ఆల్రెడీ మనము ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇంతకు ముందే డిస్కస్ చేసాం మనము. ఇది పే స్కేలు, కింద ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, స్కిల్ ఇన్ వర్డ్ ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ విత్ ఏ 1 year కంప్యూటర్ డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. మనం ఆల్రెడీ వీటి గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది స్టార్టింగ్లో. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. సో పోస్ట్ కోడ్ వచ్చేసి ఇది 11. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇంకా డిఫరెంట్ పోస్ట్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్సీ ఎస్టీస్ ఫ్రెండ్స్, వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అది ఓబీసీస్కి వచ్చేసి 3 years. ఈ విధంగా ఇదైతే చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ మీన్స్ అంటే ఇది ఏ విధంగా సెలెక్షన్ అనేది, క్యాండిడేట్ వుడ్ బి షార్ట్ లిస్టెడ్ విత్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్. అంటే సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ వీటన్నిటికీ. సిబిటీ ఎగ్జామ్తో పాటు కొన్నిటికి ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నిటికైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. However, the mode of selection whichever so for the notified post will be the sole discretion of NVS and may be changed. So and ఇక్కడ CBT recruitment to the notified posts except assistant commissioner and assistant commissioner admin is likely be held at following 93 cities. అంటే 93 సిటీస్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనము అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకుంటామో మనం అదే వస్తుంది, ఒకవేళ అక్కడ పాసిబుల్ కాకపోతే సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఏపీ మన తెలుగు రాష్ట్రాల 2 states చూసుకున్నట్టయితే రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఈ 4 అనేది అయితే ఇక్కడ ఉంది మన ఏపీలో. అయితే తెలంగాణలో అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ వేలూరు కాదు, ఇది హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ 3 places తెలంగాణలో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఒక్క పోస్ట్కి అయితే కామన్గా వచ్చేసి రీజన్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ ఉంది. దీనికి వచ్చేసి 10 marks, 10 questions 10 marks. లాంగ్వేజ్ కంపాటబిలిటీ హిందీ అండ్ ఇంగ్లీష్కి 20 marks, అంటే 10+10. అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ అపియరెన్స్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లెర్నింగ్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, టీచింగ్ మెథడాలజీ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్, రెసిడెన్షియల్ సిస్టమ్, డీటెయిల్స్ సిలబస్ ఇన్ ఎన్విఎస్ వెబ్సైట్ అండర్ రిక్రూట్మెంట్ హెడ్డింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్ట్ 4లో వచ్చేసి 50 questions 50 marks ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఇది మొత్తం వచ్చేసి ఏంటంటే బీఈడి 1st, 2nd, 3rd and 4th semester వాళ్ళకు జనరల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి మ్యాథ్స్ పెడగాగి ఉంటుంది, సోషల్ తీసుకున్న వాళ్ళకి సోషల్ పెడగాగి ఉంటుంది. అవి కాకుండా వేరే జనరల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు అన్నిటికి కలిపి మీరు ఒక బుక్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే బీఈడీకి సంబంధించిన వాటిలో నుంచి మీకు ఏదైతే ఇందులో సిలబస్ ఇచ్చారో అది మీరు కవర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలా ఈజీ ఉంటే అలా అయితే మీరైతే చదువుకోవచ్చు. విషయం అయితే అది ఇక్కడ. ఇంకోటి వచ్చి పార్ట్ 5 అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్, డీటెయిల్స్ సిలబస్ యాజ్ అన్ ఎన్విఎస్ వెబ్సైట్ అండర్ రిక్రూట్మెంట్ హెడ్డింగ్. దీనికైతే అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫినాన్స్ డీటెయిల్స్ సిలబస్ అంటే దీనికి సంబంధించినటువంటివి మన నోటిఫికేషన్లోనే ఇచ్చాము అని చెప్తున్నారు. వాటికైతే 50 questions 50 marks, టోటల్ 150 questions 150 marks ఫ్రెండ్స్. సో ఇంకోటి వచ్చేసి సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి. అంటే మనము
పోస్ట్ కోడ్ 1 అంటే ఇదేంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్కి ఈ సిలబస్ ప్లస్ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కోడ్ 2 దీనికి కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం తేడా ఉంటుందంతే. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, దీనికైతే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏం లేదు. సో నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, కొన్ని పోస్ట్కి అయితే ఇంటర్వ్యూ ఉంది, కొన్ని పోస్ట్కి స్కిల్ టెస్ట్ ఉంది, కొన్ని పోస్ట్కి మాత్రం ఎలాంటి లేదు. డైరెక్ట్ ఎగ్జామ్ సిబిటీలో ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళకు మాత్రం డైరెక్ట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్నిటికీ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మ్యాక్సిమము వేటికి ఎలిజిబిలిటీ ఉన్నారో అన్నిటికీ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇవి ఎగ్జామ్ అయితే 3 to 4 days ఉంటుందని అనుకుంటున్నాను, నేను చెప్తాను అది కూడా. హౌ టు అప్లై. సో ఫ్రెండ్స్ ఇది నేను లాస్ట్లో చెప్తాను, ఇది నేను సైట్లో ఎలా అప్లై చేయాలి. హౌ టు అప్లై క్యాండిడేట్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ఎన్విఎస్ వెబ్సైట్ నవోదయ www.navodaya.gov.in ఈ సైట్లో నుంచి మాత్రం అప్లై చేయాలని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు హ్యావ్ ఏ వ్యాలిడ్ అండ్ ఆపరేటివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎందుకు అంటే మనకు వాళ్ళు ఎన్విఎస్ వాళ్ళు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా, మనము ఏదైనా ఓటీపీస్ సైట్లో మనం అప్లై చేసేటప్పుడు ఏమైనా ఎంటర్ చేయాలన్నా వాటికి కోడ్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ అయితే. సెకండ్ అయితే వచ్చేసి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే దానికి పాస్ చేస్తారు. సో మీ దగ్గర ఏదైతే మీరు రన్నింగ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉందో అది క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ ఇచ్చారు. అసిస్టెంట్ కమిషనర్కి వచ్చేసి 1500 అండ్ అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ 1500, ఫీమేల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి 1200, రిమైనింగ్ పోస్ట్ వచ్చేసి 1000 అండ్ ఓన్ ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ ఫిక్స్ చేశారు ఫ్రెండ్స్. ఇంకొకటి ద క్యాండిడేట్ షుడ్ టేక్ ఏ ప్రింట్ of the online application on preserve it for their record and should not send the same to NVS or to any other address. The application printout will also have to be submitted during the document verification at the time of interview. Document verification along with the self-attested copies of certificate in support of age, qualification, experience, caste, non-creamy layer, physical disability, ఎకనామిక్ వీకర్ సెక్షన్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనము అప్లై చేసిన తర్వాత ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్ మనం ఎండింగ్ వరకు ఉంచుకోవాలి. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని సర్టిఫికేట్స్తో పాటు అంటే ఇక్కడ ఇచ్చారు ఏజ్ క్వాలిఫికేషను, ఏజ్కి సంబంధించిన సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన నాన్ క్రిమి లేయరు, బీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్తో పాటు ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్ విత్ జిరాక్స్ తీసుకొని వాటిపైన సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. వాటితో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకురావాలని చెప్తున్నారు ఇందులో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అంటే మనం స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేశాము. రిజిస్ట్రేషన్ ఓపెన్ వచ్చేసి 12th January నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ క్లోజెస్ ఎప్పుడంటే 10th February, అంటే నెక్స్ట్ మంత్ February 10th వరకు అయితే డేట్ ఉంది. ఫీజ్ డిపాజిట్ ఓపెన్ 12th January, అంటే సేమ్ అప్లికేషన్ డేట్ అయిన నుంచి ఆ ఫీజు కూడా పే చేసుకోవచ్చు మనం ఆన్లైన్ మోడు. ఇది కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ వచ్చేసి ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో ఒక్కొక్క క్వశ్చన్కి 1/4 మార్క్ అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 4 మార్క్స్కి 4 క్వశ్చన్ నెగిటివ్ మనం రాంగ్గా టిక్ చేస్తే 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ పేపర్ వచ్చేసి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 4లో హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దట్ టు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు. సో ఇంతే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇది మొత్తం డీటెయిల్స్ అయితే ఒకసారి మనం సైట్లోకి వెళ్దాము, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఒకసారి అయితే మనం క్రోమ్లో కనుక ఓపెన్ చేసుకున్నట్టయితే నేను ఇక్కడ సైట్ అనేది navodaya.gov.in అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్ ఆ లింక్తో సైట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇలా ఓపెన్ అవ్వకపోతే కనుక ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు రిక్రూట్మెంట్ అనేది రావడం జరుగుతుంది.
ఈ రిక్రూట్మెంట్ వద్ద ఫిల్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదైతే నోటిఫికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. అంటే మన నవోదయ విద్యాలయ సమితి ఏవేవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిందో వాటన్నికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే సీరియల్ నెంబర్ 1లో లింక్ టు అప్లై ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ నవోదయ విద్యాలయ సమితి 14/1/2022 ఇది పబ్లిష్డ్ డేటు. సో ఇక్కడైతే మనకు ఒక లింక్ చూసుకోవచ్చు. నేను చెప్పడం మర్చిపోయాను, మనకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ కావాలంటే సో ఇక్కడే వస్తుంది. ఇక్కడ రిక్రూట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫిలప్ ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళిన తర్వాత ఇది మనం ఇక్కడ ఈ డేట్ ఉంటుంది, ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది. ఇక్కడ కనుక మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి పైన ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన ఇంపార్టెంట్ నోటీస్ కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ అడ్వర్టైజ్ టు అప్లై సబ్మిట్ అప్లికేషన్ ప్రాంప్ట్లీ అండ్ నాట్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ డేట్ ఆర్ టైమ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. ఎనీవేస్ షెల్ నాట్ బి responsible for candidates are not able to submit their application on account of the last minute rush. సో ఒక విషయం ఏంటంటే మీరు ఇచ్చిన డేట్ వరకు ఉండకుండా ముందే అప్లై చేసుకోండి. ఒకవేళ సైటు బిజీ ఉండి మీరు లాస్ట్ టైంలో కనుక అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ రిటైన్ టు ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే అప్లికేషన్ ఫామ్ ఒక 2-3 కాపీస్ అయితే మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ప్లీజ్ డోంట్ టు సెండ్ హార్డ్ కాపీ టు ద అప్లికేషన్ ఫామ్ ఆర్ ఎనీ డాక్యుమెంట్ టు ద ఆఫీస్ ఆఫ్ ఇన్వేస్. మీరు ప్రింట్అవుట్ తీసుకున్న అప్లికేషన్స్ ఏవి కూడా నవోదయ విద్యాలయ సమితికి పంపించకూడదు. అదే ఇది సారాంశము. ఇక్కడ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఇచ్చారు. సో ఎండింగ్ డేట్ వచ్చేసి 10th February అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హౌ టు అప్లై అనేది సమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ చదవండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయాలని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫోటోగ్రాఫ్ కావాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. పాస్పోర్ట్ అయితే 100 KB ఉండాలి. సిగ్నేచర్ కనుక చూసుకున్నట్లయితే 30 KB ఉండాలి ఫ్రెండ్స్. అంటే మీరు ముందే సైట్ ఓపెన్ చేయడానికి ముందే 100 KBలో పాస్పోర్ట్ ఒకటి, అదేంటి JPG ఆర్ JPEG ఫార్మాట్, అండ్ ఫోటో కాపీ మీరు సిగ్నేచర్ కాపీ కూడా JPG ఆర్ JPEG ఫార్మాట్లో మీరు 30 KBలో అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు అగ్రి అయితే ఇక్కడ టిక్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్మిట్ అయ్యి అప్లికేషన్ మధ్యలో ఉన్నవారైతే ఈ కింది బటన్ క్లిక్ చేసి మీరు లాగిన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇదైతే ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కూడా ఇచ్చారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏదో ఒకటి పెట్టాను. మీ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈ ఇమోజిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను పాసిబుల్ అయితే నేను కింద రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ వీడియో అనేది. మొత్తం పోస్ట్స్ వచ్చేసి 1925 పోస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి ఇవన్నీ నాన్ టీచింగ్ పోస్ట్స్. సో ఇది చాలా బాగుంటుంది, మీరు అప్లై చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాసిబుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ కంప్లీట్ వీడియో అయితే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి నోటిఫికేషన్తో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.